తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహణకు సన్నాహాలు మొదలయ్యాయి. వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికపై ఎమ్మెల్యే అరవ శ్రీధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ఆధ్వర్యంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తెలిపారు. వేడుకల నిర్వహణ కోసం ఇప్పటికే కమిటీలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర వెల్లడించారు. పేద రైతుల్ని ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పేద విద్యార్థులను ఎంపిక చేసి వారికి పారితోషికాలు అందించడంతో పాటు ఆర్థిక సహాయం చేయనున్నట్లు తెలిపారు. రైల్వే కోడూరులోని రాజ్ కన్వెన్షన్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. జనసేన పార్టీ ఆఫీస్ నందు రాబోయే గౌరవ అధ్యక్షులు వారు జనసేన పార్టీ డిప్యూటీ సీఎం గౌరవ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల గురించి చర్చించడం జరిగింది. దీనికి 5 మండలాల నుండి కుటుంబ సభ్యులు వచ్చారు. దానికి ఎంతో సంతోషదాయంగా ఉంది. మా నాయకుడి పుట్టినరోజు ఎట్లా జరపాలా, ఆయన ఏం చేశాడు, రైల్వే కోడూరులో ఉన్న ప్రజలకి మనం ఏం చేస్తున్నాం అనే అంశంపై ఈరోజు క్లుప్తంగా చర్చించడం జరిగింది. జనసేన పార్టీ రైల్వే కోడూరులో వెళ్ళడానికి కారణం ఎంత ఆయన కృషి చేశారో ఆ కష్టం, అదేవిధంగా ఈరోజు రైల్వే కోడూరు నియోజకవర్గానికి జనసేన పార్టీని గెలిపినందుకు రైల్వే కోడూరు ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే కళ్యాణ్ సార్ ఆయన రైల్వే కోడూరు అంటే అంత గొప్ప అభిమానం. ఆ అభిమానాన్ని ఈరోజు రాబోయే ఆయన జన్మదిన వేడుకల్లో చూపిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు జరిగినటువంటి సమావేశం ఏంటంటే రైల్వే కోడూరులో ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కాదు, పవన్ కళ్యాణ్ గారి భక్తులు. మా దృష్టిలో ఎప్పుడు ఆయన దేవుడే. మమ్మల్ని అందరినీ నరనరాన కణకణాన ఆవహించినటువంటి ఆయన యొక్క జన్మదినం మాకు రైల్వే కోడూరులో ఉన్నటువంటి జనసేన నాయకులకు ఎటువంటిగా అంటే, ముస్లింలకు ఏ విధంగా అయితే రంజాన్ ఇష్టమో, క్రిస్టియన్స్కి ఏ విధంగా అయితే క్రిస్మస్ ఇష్టమో, అలాగే హిందువులకి ఏ విధంగా అయితే సంక్రాంతి, దీపావళి ఇష్టమో, అన్ని పండగలకు కలగలిపిన పండగే మాకు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పండుగ. ముఖ్యంగా మా పార్టీ యొక్క సిద్ధాంతం మహిళలు, రైతులు, విద్యార్థులు వీళ్ళ ముగ్గురిని నియోజకవర్గం వైజ్గా అతి అద్భుతంగా ఒక 20 నుంచి 30 మంది రైతులను, పేద రైతులను, నష్టపోయిన రైతులకు పవన్ కళ్యాణ్ గారి పేరుతో ప్రోత్సాహక ఆర్థిక బహుమతులు, అలాగే మండలంలో 4 మండలాలు మరియు రైల్వే కోడూరు మండలంలో మొదటి ప్రైజు, సెకండ్ ప్రైజు ఏంటంటే విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు. ఎవరైతే 10th క్లాస్లో ఫస్ట్ వచ్చినారో, సెకండ్ వచ్చినారో వాళ్లకు. అట్ ది సేమ్ టైం పేద మహిళలకు ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్నటువంటి వాళ్ళకు భరోసాగా, పవనన్న భరోసాగా వాళ్ళకు 25 మంది మహిళలను సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్లు, తెలుగుదేశం బీజేపీ నాయకులను కూడా ఆహ్వానించి అతి అద్భుతంగా మా నాయకుడి బర్త్డే చేయడానికి మేము పూనుకున్నాం. ఈ సందర్భంగా ఇచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.